పానీపూరి ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీ గర్ల్. మీరేమంటారు? నేనైతే డెఫినెట్గా ఇదే అంటాను. పైగా ఈరోజు ఎందుకో నాకు పానీపూరి తినాలనిపించింది, పానీపూరి క్రేవింగ్స్ వచ్చేసింది అనమాట. సో ఈవినింగ్ నేనైతే బాగా రెడీ అయిపోయి ఇంకా పానీపూరి తినడానికైతే వెళ్ళిపోయాను. నాతో పాటు మా అత్త మా అక్కను కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట. మేమైతే ఈరోజు హ్యాపీగా పానీపూరి ఎంజాయ్ చేసేసాము. పైగా ఈ మడివాళ్ళ దారిలో ఈ స్పాట్ నాకు ఫేవరెట్ స్పాట్ అనమాట. ఎప్పుడు వచ్చినా కంపల్సరీ పానీపూరి తింటాను, ఎందుకంటే ఇక్కడ అంత టేస్టీగా ఉంటుంది. దహీ పూరి కూడా చాలా బాగుంటుంది. నేనైతే లక్కీకి ఒక పూరి తీసి ఇచ్చేసాను పానీపూరి అన్న దగ్గర నుండి. వాడైతే ఆ పూరి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ లోపల నేనైతే ఒక పట్టేస్తానమాట. దహీ పూరి, పానీపూరి ఇంకా మసాలా పూరి 3 తీసుకొని తిన్నామన్నమాట. చాలా బాగుంది. మోస్ట్లీ రేర్ కేసెస్లో మాత్రమే పానీపూరి నచ్చని వాళ్ళు అంటూ ఉంటారు. పైగా చాలామంది డైలీ తింటారు, బట్ డైలీ తినడం మంచిది కాదు, అప్పుడప్పుడు తినచ్చు కదా. సో నేను అందుకే అప్పుడప్పుడు తింటుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.